మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఈ పెళ్లికి మన బంధువులను, అంటే దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులందరినీ కూడా పిలిచి అంగరంగ వైభవంగా మనం బంధుమిత్ర సమేతంగా అందరితో కలిసి అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను జరుపుకుంటాం. అయితే ఈ దూరంలో ఉన్న బంధువులందరినీ తమ పెళ్లికి రండిని ఆహ్వాన పత్రిక పంపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం ఉన్నటువంటి మధ్యల వారి కుటుంబం ఒక వింత సంఘటన చూడు. ఎందుకంటే వీళ్ళకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమకు ఇష్టమని, అతను కూడా తమ పెళ్లికి, తమ కుమారుని పెళ్లికి రమ్మని చెప్పేసి మధ్యల సుజన ఒక ఇంటి యజమాని వాళ్ళు తన ప్రధానమంత్రికి తన పెళ్లికి కొడుకు పెళ్లికి రమ్మని చెప్పేసి ఒక శుభలేఖ పంపింది. దానికి మరి ఆ పెళ్లికి ఏ విధంగా ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. మనం వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీకు ఈ మధ్యలో మీ 23వ తారీఖు నాడు మీ కుమారుని పెళ్లి జరిగింది కదా, అంతకుముందు అసలు ఏం జరిగింది? మరి నరేంద్ర మోడీకి మీరు అందరి బంధుమిత్రులు రమ్మని పెళ్లి అందరికి కార్డు పంపిస్తూ ఉంటాం మనం. మరి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరి మీరు కార్డు ఎందుకు పంపించారు అసలు? కార్డు అంటే మా పాపప్పుడు కూడా పంపించామండి. మా ఇంటి పెద్దగా మేము భావించి ఆయనకి, మా పెద్దన్నగా ఫస్ట్ కార్డు ఆయనకే పంపించామండి. అలానే మా పాప పెళ్ళప్పుడు పంపిస్తే మాకు ఆయన ఆశీస్సులతో పాటు కార్డు వచ్చింది. అలానే అదే క్రమంలో మళ్ళీ మా బాబు పెళ్ళప్పుడు కూడా పంపించాం. ఆయన మళ్ళీ మాకు ఆయన ఆశీస్సులతో పంపించారు కార్డు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద ఆయన, అందరికన్నా పెద్ద అన్న అనుకున్నా నేను. ఆయన రాకపోయినా ఆయన ద్వారా వచ్చిన ఆ కార్డే మాకు చాలా అపరూపమైందండి. మా పిల్లలకి ఆయన ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఆయనకి కార్డు పంపించాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చిందమ్మా? యూట్యూబ్లో చూసామండి, ఒకరు పంపించారని చూసాము. చూస్తే అది మా పిల్లలకు కూడా పంపిస్తే బాగుంటుంది, ఆయన ఆశీస్సులు ఉంటే బాగుంటాయి అన్న ఆలోచనతో మా బాబు, నేను, మా పాప పెళ్ళప్పుడు పంపించామండి. పంపించగానే ఆ కార్డు రాగానే చాలా సంతోషపడ్డాం, చాలా హ్యాపీగా అనిపించింది. అలానే నా బాబుకి కూడా పంపిస్తే మళ్ళీ అదే రీతిలో మళ్ళీ మా కార్డు, పాప పెళ్లికి కార్డు పంపించినప్పుడు మళ్ళీ రివర్స్ మీకు అంటే మోడీ నుంచి మీకు రిప్లై వస్తుంది ఊహించారు అసలు? మీరు ఊహించలేదండి, అస్సలు ఊహించలేదు. కానీ కార్డు వచ్చిన తర్వాత మేము చాలా సంతోషపడ్డాం. అసలు ఇంత మేము ఆయనకి పంపించడమే మా అవకాశం అనుకున్నాం, కానీ ఆయన రిటర్న్ మళ్ళీ మాకు పంపించడం చాలా సంతోషకరంగా అనుకున్నామండి. కార్డు రావడం వల్ల మీరు సంతోషించారు, మీ చుట్టూ బంధువులు కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు అందరూ వచ్చింది ఒక ఎత్తు, ఈ కార్డు రావడం ఒక ఎత్తు అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఆయన వచ్చినంతగా ఫీల్ అవుతున్నాం మేము. ఆయన ఎక్కడున్నా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మాలాంటి వాళ్ళకి ఆశీస్సులు ఎప్పుడు మా పిల్లవాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, నాకే కాదు నాలాంటి వాళ్ళకి పిల్లలందరికీ కార్డులు పంపిస్తే ఆయన ద్వారా ఆశీస్సులు ఆ కార్డు ద్వారా రావాలని కోరుకుంటున్నానండి. మా గతంలో అంటే 2022 మీ కూతురు పెళ్లి చేశారు, కార్డు పంపించారు, దానికి రిప్లై వచ్చింది. మళ్ళీ మొన్న కూడా ఈ మే 23వ తారీఖు నాడు మీ కుమారుని వివాహం చేశారు, దానికి కూడా మీరు కార్డు పంపించారు, మళ్ళీ రిప్లై వచ్చింది. ఏ విధంగా చూసుకోవచ్చా ఈ సంబరం సంతోషాన్ని? అసలు సంబరం అంటే మాటల్లో చెప్పలేనండి. నేను చాలా సంతోషం, ఆ భగవంతుడే దిగి వచ్చి పంపించినట్టు అనిపించింది మాకైతే. పెళ్లికి వచ్చిన చుట్టాలు కూడా అసలు ఏమన్నా ఏంటమ్మా అసలు ఇది ఎట్లాగా వచ్చింది, ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, మీరు పంపించిన మళ్ళీ ఆయన ఖాళీగా చూసుకొని మీకు రిటర్న్ పంపించినందుకు చాలా సంతోషపడ్డామండి. ఆయనకి పెళ్లి వివాహ పత్రికతో పంపించారా లేకపోతే ఇంకేమైనా పంపించారు? ఏం పంపించలేదండి, ఒక్క వివాహ శుభలేఖే పంపించాం. రాశారు దాంట్లో మామూలుగా రమ్మని రాసామండి, అడ్రస్ పెట్టి రమ్మని రాసాం. అంటే మాకు వివాహం కొడుకు పెళ్లి మీరు తప్పకుండా రావాలని పంపించామండి. చూసారా, ఇంటి యజమానులు అయితే ఏం చెప్తున్నారంటే, నాకు పెళ్లికి పెద్ద ఆయనే, మాకు అన్నలాగని భావించుకొని నేను గతంలో 2022లో నా కూతురు పెళ్లికి కూడా నేను నా పెళ్లికి రండి వచ్చి ఆశీర్వదించండి, నేను శుభలేఖ పంపాను, దానికి స్పందించి వాళ్ళు కూడా లెటర్ పంపించారు. మళ్ళీ మొన్న ఈ నెల మే 23వ తారీఖున నా కుమారుడు పెళ్లికి రమ్మని చెప్పేసి మళ్ళీ ఆహ్వాన పత్రిక పంపించాను, దానికి కూడా రిప్లై వచ్చింది. నాకు మా ఇంటి పెద్దన్నగా నేను భావించి దానికి లెటర్ పంపించాను. దానికి నాకు అంతకు మించి సంతోషం ఇంకా మరొకటి లేదని చెప్పేసి మనం చెప్తున్న మాటల్లో కూడా భావోద్వేగంతో కూడా అంటే నీరు కూడా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి రోజులలో మన సొంత కుటుంబ సభ్యులే కార్డు పంపిస్తున్నా కూడా
రాని రోజులలో కూడా వాళ్ళు కనీసం గుర్తుంచుకొని మరీ ఆ మారుమూల ప్రాంతమైనటువంటి భయానికి తను కార్డు పంపడం అనేది మామూలు విషయం కాదు. సంతోషం మాటలు చెప్పలేని చెప్తారు. ప్రస్తుతం మాట్లాడడానికి నవదంపతులు ఇద్దరు ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళకి పెద్ద గిఫ్ట్ వచ్చింది, అసలు వాళ్ళు చూస్తేనే అసలు వాళ్ళ ఆనందం మా విజువల్స్ చూసుకొచ్చి వాళ్ళంతా నవ్వుతున్నారో అసలు వాళ్ళు అడిగి తెలుసుకుంటుంది. ఏంటి శివకుమార్ ఏంటి మా మోడీ నుంచి మీకు కార్డు పంపించడం ఏంటి, ఆయన మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అసలు ఇంట్లో? ఏం లేదండి, మాకు ఫస్ట్ కార్డు ఆయనకే మా చెల్లి పెళ్ళప్పుడు యూట్యూబ్ లో చూసాను అనమాట. గుజరాత్ లో ఒక ఆయన కూడా ఇట్లా కార్డు పంపిస్తే రిప్లై వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. లైఫ్ లో ఏదో అచీవ్మెంట్ ఇలాంటిది ఉంటే బాగుంటది అని అనిపించి మా సిస్టర్ ఆఫ్ మ్యారేజ్ అప్పుడు మామూలుగా పంపించాం కార్డు. పంపిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలానే కార్డు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ కార్డు ఆల్బమ్ లో పెట్టుకున్నాం. ఏదో బాగుంది కదా లైఫ్ అచీవ్మెంట్, ఒకేసారి ఎవరికి మళ్ళీ పెళ్లి అనేది లైఫ్ లో ఒకేసారి జరిగింది కదా, ఇలాంటి ఒక వండర్ఫుల్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించి మళ్ళీ నా మ్యారేజ్ అప్పుడు కూడా పంపితే ఆయన మోడీ గారు ఈ కార్డు పంపడం చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. స్వహస్తాలతో సిగ్నేచర్ చేసి ఈ కార్డు పంపడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది లైఫ్ లో ఒకసారి జరిగింది కాబట్టి ఇది ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అవుతున్నాం మేము చక్కగా. కార్డు ఎవరు పంపించారు అసలు మామూలుగా? బంధువులు అంటే సొంత కుటుంబ సభ్యులు లెక్క భావించి పంపించారా ఇట్లా? అంతేనండి, కార్డులో మేము వెడ్డింగ్ కార్డు తో పాటు ఒక లెటర్ పెట్టాము. మీరు మీ దగ్గర నుంచి ఏ చిన్న సందేశం వచ్చినా మాకు అది 1000 కోట్ల బలంతో సమానం అండి, మా అనుకున్నట్టే అనుకున్నాం. అలానే ఆ విధంగానే మా సిస్టర్ మ్యారేజ్ కి వచ్చింది. ఇప్పుడు నా మ్యారేజ్ కూడా అలా చాలా సంతోషంగా అనిపించింది అన్న. ఇట్లా మీ బంధుమిత్రులు అంతా ఏమనుకుంటున్నారు? వాళ్ళు కొంచెం అందరు అవాక్ అనుకుంటున్నారు, ఎలా పంపించావు నువ్వు, ఏ అడ్రస్ పంపించావు, అసలు ఎట్లా ఇది అని అందరు ఎంక్వైరీ అడుగుతా ఉంటే నాకు చాలా కార్డు వస్తుంది అంటే రిప్లై కార్డు వస్తుంది. మీరు ఇప్పుడు ఊహించావా? మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడైతే ఊహించలేదండి. ఇప్పుడు కూడా ఈ పాకిస్తాన్ చిన్న గొడవ వల్ల వచ్చిద్దో రాదని మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు 15 days లో వచ్చింది. ఇప్పుడు దగ్గర 1 month పైన అయిపోయింది. ఇక ఈ గొడవలు ఉన్నాయి నిన్న అనుకున్నాం, ఇంకా రాదులేండి మనకి టైం చాలా అయిపోయింది అనుకుంటే నిన్న మార్నింగ్ పోస్ట్ మ్యాన్ వచ్చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. మొత్తం మాట్లాడడానికి నూతన వధువు లలిత గారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి అసలు ఏంటి పెళ్లి కార్డులు మోదీ నుంచి మీకు ఆహ్వాన పత్రిక వచ్చింది మీకు బ్లెస్సింగ్ తోని ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి? అంటే ప్రధాన మంత్రి అంటే సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి రిటర్న్ థ్యాంక్ యూ నోట్ రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని చెప్పి. ఆయన రాకపోయినా వచ్చినంతగా ఫీల్ ఉందన్నమాట. అంటే పాకిస్తాన్ ఇండియాకి చిన్న డిస్కషన్స్ అయినా ఆయన అంత బిజీగా ఉన్న వెల్కమ్ నోట్ అంటే థ్యాంక్ యూ నోట్ లాగా రిటర్న్ పంపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అతనికి ఇది చాలా బిజీ షెడ్యూల్ యాక్చువల్గా. అయితే చాలా ఎన్నో సమస్యలని చాలా ప్రాబ్లమ్స్ అని ఎన్నో వాటితో హెక్టిక్ అయి ఉంటారు. ప్రధానమంత్రి అంటేనే పిఎం గారు అంటేనే అది. సో అతను అంత బిజీ షెడ్యూల్ చూసుకొని కూడా చాలా చిన్న ఫ్యామిలీ మారుమూల గ్రామానికి రిటర్న్ కార్డ్ వచ్చింది, దానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న దాంట్లోనే తన వ్యక్తిత్వం అర్థమవుతుంది ప్రధానమంత్రి గారిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పెళ్లి అని ఉన్నప్పుడు మన కార్డ్స్ ప్రింటింగ్ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంటిలో అందరూ కూర్చొని కూడా కార్డ్స్ ఎవరికి పంపించాలని ఒక లిస్ట్ రాసుకుంటాం. ఈ లాస్ట్ లో మోదీ ముఖ్యంగా మెయిన్ ఫస్ట్ ఆయన పేరు ఉంటుంది. ఫస్ట్ మోడీ టీటీడీ ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి, మోడీ గారికి ఒకటి, రేవంత్ రెడ్డి గారు కానీ 3 కార్డులు తీసి పక్కన పెట్టాం. ఫస్ట్ రాగానే టీటీడీ పంపించి 2వ కార్డు మోడీ గారికి, 3వ కార్డు రేవంత్ రెడ్డి గారికి పంపించాం. రేవంత్ రెడ్డి గారి నుంచి రిప్లై ఏం రాలేదు కానీ ఈ 2 అయితే రిప్లై వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా. చెప్పానండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 90 days లో మనం కార్డు పంపిస్తే మీరు రాలేమని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా అయిపోయింది, హాయ్ బాయ్లు వస్తాం డైరెక్ట్ మనుషులే రాలు. పెళ్లికి పిలిస్తే నార్మల్ గానే మేము బిజీగా ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అని చెప్పే రోజుల్లో చెప్పేది ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నారు రాలేమండి, వేరే పని వేరే ఫంక్షన్ కి వెళ్తున్నాం చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు రాలేమండి, కుదరదు. తోబుట్టోలైనా సరే ఎవరైనా సరే సొంత వాళ్ళు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది రాలేకపోయామని నార్మల్ మనుషులు అలా చెప్పినప్పుడు పిఎం అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు చాలా బిజీగా ఉంటారు. ఆయనకి ఇలాంటివి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఆయన ఇది చాలా ఇదిగా తీసుకొని పంపించడం అనేది చాలా హ్యాపీ అండి. అనిపించచ్చు. అంటే గతంలో 2022లో కూడా సేమ్ మాకు వాళ్ళకు మధ్యలో అమ్మగారు నాకు కార్డు పంపించారు వాళ్ళ బిడ్డకి. ఈ రోజు వాళ్ళ కొడుకు అని ఒక పెద్దన్న ఇప్పుడు అమ్మ చెప్తుంది నాకు పెద్దన్న లెక్క నేను భావించింది అని. ఎలాగైనా కంపల్సరీ పంపించాలి అని వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందితో వాళ్ళ ఆఫీస్ సిబ్బందితో కంపల్సరీ ఎలాగైనా కంపల్సరీ పోస్ట్ పోవాలి వాళ్ళకి చేరాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎంత కొంత ఆత్మత ఉండొచ్చు కదా. అసలు ఏ విధంగా ఫీల్ అవుతుంది అసలు? ఎదుటి వాళ్ళకి చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ మాకు చాలా పెద్ద అంటే హ్యాపీ ఫీలింగ్ అన్నమాట.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఉన్న దానికి పరిస్థితులకి ఉన్న సిచ్యువేషన్స్ కి చాలా ఇదిగా ఉంటారు. అలాంటి పెద్ద ఆయన అంటే మన ఇండియాకి సెకండ్ పౌరుడు అనొచ్చు కదా. ఇలాంటి కార్స్ ఎప్పుడైనా ఎక్కడ నేను ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూసుకొచ్చే ప్రస్తుతానికి మన చేతిలో ప్రధానమంత్రి మినిస్టర్ కార్డు మన చేతిలో ఉంది. శ్రీమతి మధ్యల సుగుణాజీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద వెడ్డింగ్ ఆఫ్ శివకుమార్ విత్ లలిత. మే దేర్ మ్యారేజ్ బి బ్లెస్డ్ విత్ కాన్స్టెంట్ జాయ్, గాడ్ గుడ్ హెల్త్ అండ్ సక్సెస్ విత్ బ్లెస్సింగ్స్ అని న్యూఢిల్లీ నుంచి వచ్చిందండి నరేంద్ర మోడీ సంతకం చేసిన దగ్గర నుంచి. అంటే ఇంతకన్నా వీళ్ళకి బహుమతి ఇంకేం కావాలి చెప్పండి. ఇక అంటే మామూలుగా సరదాగా వచ్చి తిని ఏదో బ్లెస్సింగ్ చేసి మామూలుగా పోయే వారి కన్నా మాకు ఈ బ్లెస్సింగ్ మాకు చాలు, మాకు మా ఇంటి పెద్దన్న అని చెప్పేసి కూడా పాపం తల్లి సుగుణమతి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా మాకు ప్రతి ఏ శుభకార్యమైనా కూడా తప్పనిసరిగా మా పెద్దన్న నరేంద్ర మోడీకి మేము పంపిస్తాం, ఆయన దగ్గర మా బ్లెస్సింగ్స్ కంపల్సరీ వస్తుంది చెప్తారు. ఇట్ ద సేమ్ టైం మనకు విజువల్స్ చూసుకోవచ్చు, వాళ్ళు చెల్లి పెళ్లికి కూడా పంపిన నేపథ్యంలో కూడా మాకు రిప్లై ఇచ్చారు. అంతకన్నా మాకు ఇంకేం కావాలి, మాకు సంతోషంగా అంతకు మించి మాకు ఏం వద్దు అని చెప్పి ఉన్నటువంటి బయర్ ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.